అందరికీ నమస్కారం. ఖాదీ వీసా నుంచి సూన్ వీసాలోకి మారడానికి కొత్త నిబంధనలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జారీ చేసింది. గృహ కార్మికులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడానికి కొత్త నిబంధనలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన ఫహద్ అల్ యూసుఫ్ గారు గృహ కార్మికులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడానికి నియంత్రించే నిర్ణయాన్ని జారీ చేశారు. ఈ నిర్ణయం యజమాని ఆమోదం మరియు అలాగే 1 సంవత్సరం నివాసంతో సహా బదిలీకి సంబంధించిన షరతులను వివరిస్తుందని చెప్పి ప్రస్తుత యజమానితో 50 దినార్లు బదిలీ రుజువు మరియు సంవత్సరానికి అదనంగా 10 దినార్లు వసూలు చేయబడుతుందని చెప్పి జూలై 14, 2024 నుంచి సెప్టెంబర్ 12, 2024 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం అమలులో మునుపటి తీర్మానాల నుంచి కొన్ని నిబంధనలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని చెప్పి సంబంధిత అధికారులు అమలు చేయడం కోసం అధికారిక రిజెక్టుల్లో ప్రచురించబడతాయని చెప్పి అధికారులు తెలిపారు. కువైట్లో ఉన్న ఎవరైతే గృహ కార్మికులు ఖాదీ వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ రంగానికి సూన్ వీసాకి మారాలంటే యజమాని ఆమోదం తప్పనిసరి. అలాగే వాళ్ళు పనిచేస్తూ ఉన్న చోట యజమాని దగ్గర అయితే 1 సంవత్సరం పాటు పనిచేసి ఉండాలి. ఎవరైతే 1 సంవత్సరం పాటు యజమాని దగ్గర పనిచేసి ఉంటారో వాళ్ళు దీనికి అర్హులని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుత యజమానితో అలాగే 50 దినార్లు బదిలీ రుజువు అని చెప్పేసి మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందో ఖాదీ వీసా సూన్ వీసాలోకి 50 దినార్లు బదిలీ రుజువు మరియు సంవత్సరానికి 10 దినార్ల అదనపు రుజువు వసూలు చేస్తామని చెప్పి జూలై 14, 2024 నుంచి సెప్టెంబర్ 12, 2024 వరకు అంటే దాదాపు 3 నెలల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న ఖాదీ వీసాదారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క యజమాని నుంచి అనుమతి పొంది మీరైతే 1 సంవత్సరం పనిచేస్తుంటే అర్హులు. కాబట్టి మీ యొక్క యజమాని ఆమోదం పొంది సూన్ వీసాలోకి బదిలీ కావచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కువైటీలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.